నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి ప్రతి ప్లాన్ లో కూడా కొన్ని అవకతవకలు, అంటే ఎలా చెప్పాలంటే పోస్ట్ పోన్స్ కానివ్వండి, మీరు చేసుకున్న ప్లాన్స్ లో పోస్ట్ పోన్ ఉండే అవకాశం కనిపిస్తుంది, డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ కి సంబంధించిన విషయాలు అనుకోండి, ఒక ఈవెంట్ కి సంబంధించి, ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా సరే కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రతి విషయంలోని ఒక డైలమా ఉండడం వల్ల ప్రతి ప్రోగ్రామ్ ని కూడా మీరు డిలే చేసుకుంటూ వెళ్తారు. అలాగే గతంలో జరిగిన కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా ఇప్పుడు ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా గతం తాలూకు భయాలు కానివ్వండి, ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి ఏదైతే ఉన్నాయో ప్రతి పనికి అవి అడ్డొస్తూ ఉంటాయి. ఓవర్ థింకింగ్ లో ఉంటారు. అండ్ ఇది చేస్తే మేబీ అప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఫేస్ చేయాలేమో అని చెప్పేసి ఎలాంటి స్టెప్ తీసుకుందాం అనుకున్నా ప్రతి దానికి కూడా అప్పుడు జరిగినట్టే జరుగుతుందేమో అని ప్రతి విషయంలో కూడా చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ లో ఉంటారు. ఎంత మంచి ఆపర్చునిటీస్, ఎంత మంచి ప్లాన్స్ ఉన్నా కానీ వాటితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయరు. ఎంతసేపు నెగిటివ్ గా ఆలోచించి అక్కడే ఆగిపోతూ ఉంటారు. అంతేకాకుండా వేరే వాళ్ళ నెగిటివిటీ, అంటే మీ గ్రోత్ ను చూసి ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. ప్రొఫెషనల్ గా మీ గ్రోత్ ను చూసి ఏడ్చే వాళ్ళు మీ వర్క్ స్పేస్ లో ఉంటారు. అలాగే మీ రిలేటివ్స్ లో కానివ్వండి, ఫ్రెండ్స్ లో కానివ్వండి, మీరంటే పడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎంతసేపు మీ మీద ప్రొఫెషనల్ గా పడి ఆడవడం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొన్నారనుకుందాం, లేదా ఒక ఇల్లు తీసుకున్నారనుకుందాం, అలాంటి విషయాల మీద కూడా ఎంత మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ మిమ్మల్ని పొగిడినా కానీ మీ వెనకాల మాత్రం మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాగే ఎంతసేపు మీ గురించి మాట్లాడుకోవడం, అది కూడా నెగటివ్ గా మాట్లాడుకోవడం వల్ల ఆ వైబ్రేషన్స్, వాళ్ళు మాట్లాడుకునే ఆ మాటల వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మీ మైండ్ మీద, మీరు తీసుకున్న డెసిషన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోని వెనకడుగు వేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ గోల కానీ నజర్ కానీ ఎప్పుడైనా ఉన్నట్లయితే కనుక మన సక్రమంగా ఏదైతే పని చెయ్యాలని అనుకుంటామో అది చెయ్యలేక మధ్యలోనే ఆపేసి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు అనేవి ఈ వీక్ లో ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక స్ట్రెస్ఫుల్, ప్రతి విషయంలోని ఒక స్ట్రెస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా రిలేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా లవ్ రిలేషన్షిప్ లో ఉంటే గనక మీ పార్ట్నర్ ని పెళ్లి ప్రస్తావన మీరు తీసుకొచ్చి అడిగినప్పుడు పెళ్లికి సంబంధించిన ఆన్సర్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. చూద్దాంలే, ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, అవసరమా అన్నట్టు. సో ఆ ఆన్సర్ వల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అంటే పెళ్లి అనే టాపిక్ కి కనీసం మాట్లాడడానికి కూడా ప్రయారిటీ ఇవ్వరు. అంటే ఎక్కడో మేబీ నేను ఎక్కువ నమ్మేస్తున్నానేమో, ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానేమో, అసలు ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా లేదా అనే లోపల మీకే కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, విడిపోయిన లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కలుసుకునే టైం అని చెప్పచ్చు. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులను కానివ్వండి, మీ దూరపు బంధువులను కానివ్వండి, ఏదైనా ఒక శుభకార్యం వల్ల కావచ్చు, ఏదైనా ఒక అకేషన్ ద్వారా మళ్ళీ మీరు మీ వాళ్ళని, అంటే చాలా సంవత్సరాలుగా కానివ్వండి, నెలలుగా కానివ్వండి, కలుసుకోలేని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు. అంతేకాకుండా తరతరాలుగా మీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో, మేబీ
మీ పెద్దల నుంచి వచ్చే ఆస్తే కావచ్చు, మీ తాతల దగ్గర నుంచి వచ్చే ఆస్తే కావచ్చు, ఏదైతే ఒక పెండింగ్ ప్రాపర్టీ మీకు రావాల్సింది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఈ వీక్ లో వచ్చి తీరుతుంది. దానికి సంబంధించిన డిస్కషన్స్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు శుభవార్త మాత్రం ఖచ్చితంగా అందుతుంది దానికి సంబంధించి. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి ఒక లాంగ్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్ లో మీ బిజినెస్ కి సంబంధించి చాలా మంచి మంచి శుభవార్తలు వింటారు. మంచి ప్లాన్స్ తో, మంచి బిజినెస్ ప్లాన్స్ తో, ప్రమోషన్స్ తో, అడ్వర్టైజ్మెంట్ తో, సోషల్ మీడియా ని ఒక ప్రమోషనల్ వేదికగా యూజ్ చేసుకొని చాలా మంచి లాభాలు చూసే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ పరంగా మాత్రం మంచి స్థాయిని అందుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్న మీ కోరికలన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సాలరీ ఇంక్రిమెంట్స్ కి సంబంధించి, ప్రమోషన్స్ కి సంబంధించి, కెరియర్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా లక్కీ వీక్ అని చెప్పుకోవచ్చు. బట్ రిలేషన్ పరంగా మాత్రం చాలా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. లేకపోతే అంటే ఒక డౌట్తోనే ఒక ప్లానింగ్ ప్రాపర్ గా చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి క్లారిటీ మైండ్ తో ఉండండి. థ్యాంక్ యూ.